బాజీ గారు ఒకసారి ఆయన సాయికృష్ణ వాళ్ళ మదర్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నరేంద్ర గారు దగ్గరికి వెళ్లే ముందర ఆవిడ ఏం మాట్లాడారు. ఒకే ఒక కొడుకు గాదే సాయికృష్ణ అండి. గత 9వ తారీఖున పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయటకు వచ్చో అన్నాడు నన్ను. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నదాడు ఒక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను, అనమాకండి అయ్యా అన్న. వెళ్ళిపోను ముందు అన్నాడు. ఎందుకు ఆయన కోపం తెప్పించడం అని పక్కకు వచ్చి కూర్చున్నాను. ఆ తర్వాత కాసేపటికి 1:30 2ంటికి వెళ్ళిపోమ్మా అన్నారు పక్కనోళ్ళు. ఇంటికి వచ్చేసేసారు. ఇంటికి వచ్చి నా ఫోను ఇంటికాడ నా చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్. వీళ్ళు కానిస్టేబుల్స్ ఇద్దరు నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్కి తీసుకొచ్చేసారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత సార్ గారు ఇలా అన్నాక నాకు నీరసం వచ్చి, అయ్యా అలా అనమాకండి అయ్యా నా బిడ్డని అని చెప్పేసి, నేను ఎన్నో బాధలు పడి పెంచుకొని వచ్చాను అయ్యా అని చెప్పి నేను చెప్పుకున్నా. ఆడు చచ్చిపోయాడు అనుకో వెళ్ళిపో అన్నాడు. నేను ఏడ్చుకుంటూ పక్కన కూర్చున్నా. తర్వాత 15 రోజుల తర్వాత ఫోన్ ఆవిడ మాట్లాడిందంతా విన్నారు కదా. అంటే వెరీ హార్ట్ టచింగ్, హార్ట్ బర్నింగ్. అది తల్లి సరే, అతను నేరం రుజువు కానంత వరకు నిందితుడే, మనం నేరస్తుడు అంటానికి కూడా ఏం లేదు. అక్యూజ్డ్ ఈజ్ నాట్ కల్పరిట్ యాజ్ లాంగ్ యాజ్ అది కేసు ఫైనల్ అయ్యేదాకా. ఈ క్రమంలో సరే తీసుకొచ్చారు, కొట్టారు, చంపేశారు, గోళ్ళు తీసి చాలా చిత్రహింసలు పెట్టారు, లాకప్లో డెత్ జరిగితే తీసుకెళ్ళి శ్మశానంలో కాల్చేశారు. దీస్ ఆర్ ఆల్ ఎలిగేషన్స్. ఎందుకంటే ఇవి కూడా ఇంకా నిర్ధారణ కాలేదు కాబట్టి. అందుకనే ప్రభుత్వం అదృశ్యం కేసు అనే మాట మాట్లాడింది. చాలా జాగ్రత్తగా ఉంది ప్రభుత్వం, తన వొకాబులరీలో చాలా పర్టికులర్గా ఉంది, పద్ధతిగానే మాట్లాడింది అండ్ రెస్పాండ్ అయింది, ప్రొయాక్టివ్గానే రెస్పాండ్ అయింది. ఇదేం పెద్ద టైం తీసుకొని జాగు చేయకుండా ఇమీడియట్గా ఆమె వచ్చి మాట్లాడంగానే వితిన్ 24 hours or 48 hours. ఇంతకీ ఇది అదృశ్యమా, లాకప్ డెత్తా? అండ్ రెండో అంశం, అసలు పోలీసులకు ఉండే విచక్షణాధికారాలు ఏంటి ఇందులో? అంటే తీసుకొచ్చి ఎవరికైనా మనం నచ్చలేదు అనుకోండి, వాళ్ళు గోళ్ళు తీసేయటం, ఈ కత్తిరించడం, చావు బాధటం, చంపేయటం, ఇట్లాంటివి ఏమన్నా, అలాంటి ప్రావిజన్స్ ఏమన్నా ఈ మధ్య కల్పించారా? ముందుగా వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి, అలానే 99 ప్రేక్షకులకు అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్, మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే, బుక్స్ లో ఒక రకంగా ఉంటదండి వాస్తవాలు. ఎవరైనా పెద్దలు మాట్లాడేటప్పుడు ఏంటంటే, స్టేషన్ అంటిల్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ హీ ఈస్ ఎ విక్టిమ్, అంటే కన్విక్ట్ అయితే తప్పించి విక్టిమ్ అనేవాడిని ఎవరిని తీసుకొచ్చినా కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తే కూర్చోపెట్టి మాట్లాడాలి అంటారు. ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే ఒక క్రిమినల్స్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, కాదని అంటలేదు, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడాలి అంటే ఆ స్థాయి జరిగితే కొన్ని ఎంక్వైరీలు బయటికి రావు. అది ఓపెన్ గా అందరికీ తెలిసిన విషయం. ఒకవేళ వాళ్ళని 24 గంటల కోర్టు ప్రొడ్యూస్ చేస్తే వాస్తవంగా మనందరికీ తెలిసింది ఏంటంటే, కొంత ఇన్వెస్టిగేషన్ పేరుతో, ఇన్వెస్టిగేషన్, దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. ఇన్వెస్టిగేషన్ చేసేది ఉందంటే అని చెప్పాలి. కోర్టుకి కూడా పోలీసులు అప్లికేషన్ పెట్టి తీసుకొస్తారు. ఇన్వెస్టిగేషన్ ఏంటంటే బదులాడతారా? బాబు చెప్పయ్యా ప్లీజ్ అని ఉన్న బదులాడతారా? డెఫినెట్లీ ఇట్ ఈస్ సివియారిటీని బట్టి 3rd degree చేస్తారు. చేస్తేనే కొన్ని విషయాలు బయటకు వస్తాయి. అది ఓపెన్ ఫ్యాక్ట్, అది విచ్ ఈస్ నాట్ రిటన్ ఇన్ ది లా బుక్స్ కానీ ఎక్కడా కూడా లేదు. అసలు యూజువల్ గా అయితే ఎవరినైనా తీసుకొస్తే అయితే 41 నోటీస్ సర్వ్ చేసేయాలి, చేసి పంపించేసేయాలి. లేదంటే 24 గంటల లోపల కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇతని మీద ఆల్రెడీ కేసు ఉంది. గత 6 నెలలుగా ఆ కుర్రవాడు ఇక్కడ ఉండట్లేదు. ఈ జరిగినటువంటి ఏదో ఇన్సిడెంట్ లో అతని పేరు ఉంది అని చెప్పని తెలుసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు, అంటే వాళ్ళ మదర్ ముఖ్యంగా ఏం చేశారంటే, ఇక్కడ వద్దు, ఇక్కడ ఉంటే నువ్వు అనవసరంగా నిన్ను ఇబ్బందులు పెడతారు అని చెప్పానంటే, అతన్ని మార్కాపురం దగ్గర వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గర పంపించేసి అక్కడ ఏదో చిన్న చిత్తగా ఉద్యోగం లాంటి చేసుకోమని చెప్పని పంపిస్తే అతను ఇక్కడ కనిపించట్లేదని చెప్పని, యూజువల్ గా ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే, ఎనీ పర్సన్ గతంలో ఏంటంటే 3 కేసులు ఎవరి మీద కానీ రిజిస్టర్ అయితే క్రిమినల్ కేసెస్, అప్పుడే మనం రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. కానీ ఇవాళ ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ ప్రికాషనరీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి,
ఒక్క కేసు మర్డర్ కేసు అనేది కానీ రిజిస్టర్ అయితే అతని మీద అతను అక్యూజ్డ్ గా కానీ పేర్కొంటే ఇమ్మీడియట్ గా లాని అంటే లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే విధంగా కానీ ఈ క్రిమినల్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేసే విధంగా వాళ్ళని రౌడీ షీట్ ఓపెన్ చేసేసి వాళ్ళకి అప్పుడప్పుడు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మీరు అంటున్నారు చూసారా, జరిగిన 24 గంటల్లోనే ప్రభుత్వం స్పందించింది అని చెప్పని అంటున్నారు. ఇక్కడ చిన్న కరెక్షన్ అండి వాసుదేవ్ గారు, ఆ ప్రెస్ మీట్ 20 రోజుల క్రితం ప్రెస్ మీట్ అండి, 20 days బ్యాక్ ప్రెస్ మీట్ అండి. ఆవిడ May 9న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు.